విజయవాడ జైల్లో వంశీని అతని భార్య పంకజశ్రీ కలిశారు. 5 నిమిషాల పాటు వంశీతో ఆమె మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు ఆవిడ. తన భర్తను పోలీసులు అక్రమ అరెస్టు చేశారని, ఆయనకు ప్రాణహాని కూడా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు ఆమె. అటు వల్లభనేని వంశీని 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ను ఇప్పటికే దాఖలు చేశారు. అయితే వంశీతో పాటు మరో 2 కూడా కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరగబోతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు దూకుడును పెంచారు. తాజాగా మరో 2 పటపటా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A4గా ఉన్న గంటా వీర్రాజు, A6గా ఉన్న వేల్పూరు వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చారు. మరికొంతమందిని ఈ కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టెక్నాలజీ సహాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ సిపి వెల్లడించారు. టోల్ గేట్స్, సీసీ కెమెరాస్, డ్రోన్స్ ద్వారా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక ఫోన్స్, హార్డ్ డిస్క్ల ద్వారా కూడా విచారణ సాగుతోందని చెప్పారు. ఏ కారు వచ్చింది, ఎటు వెళ్లిందనే కోణంలో విచారణ సాగుతోందని, టెక్నాలజీ నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరని సిపి చెప్తున్నారు.